డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టర్ శ్రీ రాజాబాబు గారిచే ఒంగోలులోని హెచ్సిఎం కళాశాల ఎదుట గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలతో మరియు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, సంతనోత్తరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. సీనియర్లు ఉండే ముగ్గురు గోపి గారు, మీరు నాగేంద్ర గారు. మొన్న వేసుకుని కలవడం పక్క పోవడం మేము ఎమ్మెల్యే ఓకే సార్ ఇది తమ్ముడు మీరు వచ్చేయండి సార్. నమస్తే అన్న. సార్ అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ రూపకర్త, దళితుల పాలిట దైవంగా భావించే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినం ఈరోజు మొత్తం దేశమంతా జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో వారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కలెక్టర్గా నేను, మా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు అండ్ ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు అండ్ సంతనోత్తలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మన రియాజ్ గారు, ఇంకా అదర్ పొలిటికల్ పార్టీ మెంబర్స్, దాంతోపాటు ఈ దళిత మూమెంట్లో పనిచేసినటువంటి నాయకులు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఎస్సీస్కి, ఎస్టీస్కి అందరికీ కూడా, బీసీస్కి అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మన ఆంధ్ర రాష్ట్రం అయితే మాత్రం సూపర్ 6 అన్నిటిలోనూ కూడా ఎక్కువ ప్రాధాన్యత అణగారిన వర్గానికి ఇస్తూ, తర్వాత బడ్జెట్లోనూ కూడా స్పెసిఫిక్గా ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి కేటాయిస్తూ ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా P4 అనే కార్యక్రమాన్ని పెట్టి 10% ఉన్నటువంటి ధనికులు ఎవరైతే ఉన్నారో సమాజంలో, ఈ సమాజం వల్లే వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా ముందుకి ఎవరైతే వెనకబడినటువంటి 20% ఉన్నటువంటి ప్రజలు కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్కీమ్స్ కూడా పెట్టి ఈ రకంగా అనేకమైనటువంటి స్కీమ్స్ పెట్టి ప్రభుత్వం అధికారుల చేత కూడా ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ అంబేద్కర్ యొక్క జన్మదినం జరుపుకుంటున్నప్పుడు కూడా మనం ఇప్పుడు కూడా ఆలోచించవలసింది ఏంటంటే ఈజ్ అన్ ఇంక్లూజివ్ పర్సన్, అందరూ కూడా కలిసి ఉండాలి, ప్రోగ్రెసివ్గా ఎదగాలని ఒక పెద్ద నినాదంతో ఆయన రాజ్యాంగం రాయడంతో హక్కులు ఇవ్వడంతోనే పాటు సూచనలు కూడా చేశారు. ఆ సూచనలందరూ కూడా మనం ఆయన జన్మదిన టైంలో అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని సమాజం కోసమే ఏదైతే ఆయన ఆశించాడో అందరూ కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ గారి 135వ సందర్భంగా ఈరోజు ఈ జిల్లాలోనే కాకుండా హెడ్ క్వార్టర్లో కూడా అందరం కూడా శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మన విజయ్ గారు, రియాజ్ గారు, అదేవిధంగా మన డాక్టర్ సీతారామయ్య గారు, ఎంతోమంది ప్రముఖులందరూ కూడా ఈరోజు అంబేద్కర్ గారు చేస్తున్నటువంటి వాళ్ళ ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది, అంబేద్కర్ గారు ఒక సామాజిక వర్గానికి వ్యక్తి కాదు, అందరూ బాగుండాలి అనే సంకల్పంతో 78 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. అంటే ఆయన ముందు చూపుతోటి ప్రజలందరూ బాగుండాలి, ప్రజలు అనేక కులాలు అనేక విధాలుగా ఉన్నా కూడా అందరూ బాగుండేటట్టుగా ఆ రోజుల్లోనే ఆయన రాజ్యాంగాన్ని రచించిన మహో వ్యక్తి అంబేద్కర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మన దేశంలో ఎవరి విగ్రహాల కంటే అందరికంటే ఎక్కువ ఉండే విగ్రహాలు ఉండేవి అంబేద్కర్ గారిది. ఆ విధంగా ప్రజల్లో ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాము. కాబట్టి మా ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి విధి విధానాలని ఈ రోజుని కొనసాగిస్తాం. అదేవిధంగా పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకురావాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వం ఉద్దేశం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంతో పాటు ఆయన చేసిన విధానాలను కూడా మనం అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి, ఆయన అనుచరులతో మనం పాటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా ఆయన సూచనలు విధానాలను ప్రభుత్వం పాటిస్తుందని చెప్పి కూడా మేము అందరం పాటిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జన్మదిన సందర్భంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే రామచంద్రరావు గారు, రియాజ్ గారు, తర్వాత ఇచ్చేసిన ఇతర సంఘ నాయకులు, ప్రజలందరికీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక గొప్ప మానవ రత్న రాసింది, అది కరెక్ట్. ఒకటి మనం చెప్పాల్సింది ఏంటిదంటే ఆయన మన భారతదేశంలో ఎంతోమంది జీవితాల్ని
పెను మార్పులు చేసిన వ్యక్తి ఆయన. ఆయన మేధావి. ఇప్పటివరకు ఆయన చదువుకున్న చదువులు ఇటు లండన్లో కానీ ఇటు అమెరికాలో కానీ ఎవరు చదువుకోలేదు. ఆయన అంత మేధావి అయినా కానీ ఆయన మామూలు ప్రజలు, బడుగు బలిగిన వర్గాలు, మహిళలకి, మామూలు వ్యక్తుల కోసం ఆయన జీవితాంతం ఆయన కష్టపడినారు. ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక వ్యక్తి చెప్పదలుచుకున్నాను. ఏంటిదంటే మనము ఎక్కడైనా పోల్చి తీసుకుంటే ఇందిరాగాంధీకి 3%, 5%. వాజ్పేయి కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక 70% ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఒక 5%. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో రోజులైనా కానీ ప్రతిరోజు ఆయన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. నిన్నటికన్నా ఈరోజు ఆయన గ్రాఫ్ అంటే ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరికి ఈరోజు కనెక్టివిటీ, ప్రతి వాళ్ళు అతన్ని గొప్ప వ్యక్తిని ఈరోజు రోజుకి గ్రాఫ్ పెరిగే. ప్రపంచంలో ఏదన్నా నాయకుడు ఉన్నాడంటే అదే డాక్టర్ బిఆర్. ఈవెన్ కాల్ మార్క్స్ గ్రాఫ్ కూడా పెరుగుతారు అని నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను. అదే కాకుండా ఆయన ఏదో ఎస్సీ ఎస్టీల నాయకుడు కాదు, ఆయన అందరి నాయకుడు పోయినా ఆయన ఫైట్ చేసిన వ్యక్తి. అందుకని నాలాంటి వాళ్ళకి, నాలాంటి ఆలోచన విధానం వాళ్ళకి ఈ భారతదేశంలో గౌతమ్ బుద్ధుడు తర్వాత అతి పెద్ద గొప్ప ఈ భారతదేశంలో జన్మించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నాలాంటి పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, శాసనసభ్యులు జనార్దన్ గారు, అందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈక్వాలిటీగా అందరూ సమానత్వంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసిన వ్యక్తి. అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమభావంతో చూడాలని చెప్పేసి పోరాటం వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అలానే వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రధానమంత్రి అయిన తర్వాత 2016లో వారి యొక్కైతే అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి ప్రాంతము, వారు నిర్యానికి పొందిన ప్రాంతము మొత్తాన్ని